నీ ఘనమైన శ్రేష్టమైన ద్వితీయమైన నామానికి వేలాది వందనం స్తోత్రం చేసిన ఇది వందం అందరూ నీ చేతికి సమర్పించుకుంటున్నాం ప్రభు. మధ్య అరలు మీరున్న 2 ఆలు మాత్రం ఉన్నాయి. రావాల్సిన సకలు నడిపించిన ఎక్కించవలసిన సకలు ఏకరించి చెప్పకుండా దయచినట్టు తోడుకుని రావాల్సిన సకాలలో తోడుకుంటాను. పాటలు పాడగారును మహంపరచబడండి, ఆడలను దర్శించండి. మా అందరినీ చేతికి అప్పగిస్తున్నాను. నీ కృపను బట్టి నడిపించి ఘనమైన కార్యాలు జరిగించుకోండి. మనుషుల ద్వారా కానీ వాతావరణం ద్వారా ఎటువంటి ఆటంకము అడ్డంకి కలగకుండా నీ కృపను బట్టి నడిపించుకోండి. మీరే అధ్యక్షత నుంచి నడిపించుకున్నాడు. యేసుక్రీస్తు గారి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
హల్లెలూయా. Lost without you, I lost. I lost without you. I lost without you. I'm just without you. I lost. I lost without you. I lost without you. I'm just without you. I lost.
బిడ్డలిద్దరిని దేవుడు ఇంకా వాడుకునేలాగా మీ అందరిని ప్రార్థన జ్ఞాపకం చేస్తాను. కీర్తన 1 నుండి 5 వచనాలు మార్చి చదువుకుందాం. సర్వజనులారా చప్పట్లు కొట్టిడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరచును, మన పాదముల క్రింద ప్రజలను అనగదొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాత్యాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం మనకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆరాధించుకుందాం. గర్భమును జీవింపచేసిన నీకే నిరీక్షణే లేని నా
జీవితానికి ఆధారమైన నీకే మృతుతుల్యమైన సారా గర్భమును జీవింపచేసిన నీకే నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అవమానం ఎదురైన అబ్రహాము బ్రతుకులు అవమానం ఎదురైన అబ్రహాము బ్రతుకులు ఆనందమిచ్చిన నీకే నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షణనిచ్చిన నీకే మరొకసారి అవమానమెదురైన అబ్రహాము బ్రతుకులు ఆనందమిచ్చిన నీకే నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షణనిచ్చిన నీకే కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే 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 అయ్యా వందనాలు అయ్యా ప్రతి ఒక్కరు మీ హస్తాలు దేవుని వైపు చాచు అయ్యా వందనాలు నీకే అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే ప్రతి ఒక్కరు ఏక మనసుతో అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే
ఒక్కరు అందరూ దేవుని వైపు చూస్తూ అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు. ఆయనకు నిత్యము వేవేల దూతలు నిత్యము పరిశుద్ధులు పరిశుద్ధులు కొని ఆడబడచ్చు దేవుడు. నిత్యం మనం స్తుతించేవారుగా ఆరాధించేవారుగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఆయన నామాన్ని స్తుతించుకుని ఆయన నామాన్ని గణపరుచుకుంటారు. అందరూ ఎవరు చూడగా దేవుని వైపు చూస్తూ తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. నా ప్రియుడా నా ప్రాణమా నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు.
సర్వం నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీవుంటే నాకు చాలు. నీవుంటే నాకు చాలు. నీవుంటే నాకు చాలు. అందరూ దేవుని చూస్తూ తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీవుంటే నాకు చాలు. అందరూ దేవుని చూసి ఎవరికి చూడొచ్చు, అందరూ కలిసి హృదయపూర్వకంగా నే పాడెద హల్లెలూయా, నే పాడెద హల్లెలూయా, నా ఆయుధం నా స్తుతియే. నే పాడెద హల్లెలూయా, పరలోకం నాకై పోరాడుం. బూడిదలోనైనా చిగురాశలు కలుగును, మరణమునోడించిన నా రాజు సజీవుడు. బూడిదలోనైనా చిగురాశలు కలుగును, మరణమునోడించిన నా రాజు సజీవుడు. స్తుతినే పాడెదన్, స్తుతినే పాడెదన్, స్తుతినే పాడెదన్, స్తుతినే పాడెదన్, స్తుతినే పాడెదన్. నా ఆయుధం నా స్తుతియే, స్తుతినే పాడెదన్. పరలోకం నాకై పోరాడున్, స్తుతినే పాడెదన్, స్తుతినే పాడెదన్, స్తుతినే పాడెదన్. నా ఆయుధం నా స్తుతియే, స్తుతినే పాడెదన్. పరలోకం నాకై పోరాడున్, స్తుతినే పాడెదన్, స్తుతినే పాడెదన్, పాడెదన్, స్తుతినే పాడెదన్.
స్తుతించేవారుగా. బూడిదలోనైన చిగురాశలు కలుగును, మరణము నోడించిన నా రాజు సజీవుడు. బూడిదలోనైన చిగురాశలు కలుగును, మరణము నోడించిన నా రాజు సజీవుడు. స్తుతినే పాడెదన్, 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 స్తుతినే పాడెదన్. నిత్యము ఎల్లవెల్ల ఆయన స్తుతించేవారు, ఆయన ఆరాధించేవారు. మన ఘనమైన కార్యములు మనం చూచువారు మహాపరిశుద్ధానికి స్తోత్రం, మహోన్నతానికి స్తోత్రం. నిత్య వేల దూతలతో పరిశుద్ధులు 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 కొన్ని ఆడపడుచున్న దేవానికి వందనాలు. నీవు పరిశుద్ధుడు గనక నీకు స్తోత్రాలు, నీవు గణుడు గనక నీకు స్తోత్రాలు. నిత్యము మా జీవితాలు, మా బ్రతుకుల్లో నువ్వు చేర్చిన కార్యాలకై, చేయబోతున్న కార్యాలకై నీకు వందనాలు. ఈ దిన ముందు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, మాకు ఇచ్చిన తరుణం బట్టి, మాకు ఇచ్చిన శక్తిని బట్టి, మాకు ఇచ్చిన బలాన్ని బట్టి నీకు వందనాలు. మేమేమైతే అది కేవలం నీ కృప తప్పమై ఉండలేదు అదయ్య. అందుకు నీకు స్తోత్రం. మేము నడుస్తున్నామంటే నీ కృప, నీకు స్తోత్రం. మేము బ్రతుకుతున్నామంటే నీ కృప. మా జీవితంలో కలిగినది ఏదైనా నీదేనే, నీకు స్తోత్రం. శ్వాసన ఇచ్చావు, స్తోత్రం. జీవాన్ని ఇచ్చావు, స్తోత్రం. నశించిపోయే గుంపులో ఉండవలసిన మందరిని నాయన ఎత్తబడే గుంపులో నిలబెట్టడానికి స్తోత్రం. నాయన విలువైన నీ యొక్క రక్షణ అందించడానికి స్తోత్రాలు. నీ సన్నిధానంలో నిలిచే భాగ్యాన్ని ఇచ్చావు. పునరుద్ధాన దినంలో నీ సన్నిధానంలో నిలిచి ఏకీవించే గొప్ప కృపనిచ్చావు. ఆరాధించే ధన్యతనిచ్చావు. నాయన ఇంత ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, సర్వోన్నతమైన కనపరుస్తూ, సర్వత్రయామైన నిన్ను స్తుతిస్తున్నాయన. వల్ల మా కొరకు రానున్న ప్రభువుని నిన్ను కనపరుస్తున్నాను. సృష్టికర్తమైన నిన్ను స్తుతిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధనకి సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. I lost without you. I lost without you. I'm just without you. I lost. I lost without you. I lost without you. I'm just without you. I lost. I lost without you. I lost without you. I'm just without you. I lost. I lost without you. I lost without you. I'm just without you. I lost. I lost without you. I lost without you. I'm just without you. ఆయన నామని ఎంతగానో స్తుతించాలి, ఆయన నామని ఎంతగానో గణపరచాలి.
ఆలోచన చేయకుండా దేవుని యొక్క వాక్యంలో వెళ్దాం. సో మన జీవితంలో మనం చూసినట్లయితే కొన్నిసార్లు దేవుని యొక్క సమయం కోసం మనం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఆయన సమయం కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఆయన సమయం అనేది పర్ఫెక్ట్గా ఉందో లేదో మనం చూసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఆయన సమయాన్ని బట్టి మనం కొన్నిసార్లు వేచి ఉండాలనుకుంటాం, కానీ కొన్నిసార్లు మనం వేచి ఉండిన పరిస్థితులు మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. కానీ మనం ఏం చేసినప్పటికీ కొన్నిసార్లు మనం షెడ్యూల్ వేసుకుంటే ఇది జరగకపోలే, అది జరిగిపోవాలి, ఇది జరిగిపోవాలని. కానీ కొన్నిసార్లు మనం అనుకున్న ప్రయత్నాలు కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. మనుషులే మనం పర్ఫెక్ట్గా ఆ టైంకి జరగాలనుకుంటాం, కానీ దేవుడు ప్రతిదీ క్లియర్ చేసి ప్రతి మార్గాన్ని, కష్టమైన మార్గాన్ని సరిచేసి దేవుడు ఆయన అనుకున్న సమయంలో ఏదైనా జరిగిస్తాడు. ఆయన సమయం ప్రతిదానికి కూడా ఉద్దేశాలు, ఆలోచనలు ఉంటాయి. సో అవి ఒక 5 పాయింట్స్ కింద, అంటే దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క టాపిక్ పేరు ఏంటంటే సమ్ టైమ్స్ గాడ్స్ టైమింగ్ లుక్స్ లైక్. సమ్టైమ్స్ గాడ్స్ టైమింగ్ లుక్ లైక్ అంటే కొన్నిసార్లు దేవుని సమయం మనకు ఎలా కనిపిస్తూ ఉంటుంది. ఎలా అంటే ఒక 5 విధాలుగా మనకి కనిపిస్తుంది మన జీవితాల్లో దేవుని సమయాన్ని చూసినప్పుడు. మొదటిగా చూసినట్లయితే ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనం చదువుదామండి. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ప్రసంగి, turn your Bibles to Ecclesiastes chapter 3 and verse 1. ప్రసంగి 3:1. ప్రతిదానికి సమయము కలదు. ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. సమయము కలదు. చాలండి. ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. సో మనం చూసినట్లయితే God does not operates our schedule. అంటే దేవుడు మన యొక్క షెడ్యూల్ ని ఆపరేట్ చేసేవాడుగా మనం ఉండాలనుకుంటాం, కానీ దేవుడు ఎంత మాత్రము అలా చేయడు. మన జీవితంలో ఏది ఎప్పుడు జరగాలో ఆయనకి తెలుసు. మనం ఎలా అంటే మనకి ఇది జరిగిపోతే మనకి టైం సెట్ అయిపోతే మనకి అది పోద్ది, ఇది వచ్చేది అనుకుంటున్నాం. కానీ ఆయన ఎలా ప్లాన్ చేస్తాడంటే ఒకటి జరిగిందంటే నీ లైఫ్ కంప్లీట్ గా సెట్ అయిపోవాలి. కానీ మనుషులైన మన ఆలోచన తర్వాత చూసిన తర్వాత కానీ ముందు ఈ పని చేసుకుంటే సరిపోద్ది అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ప్రణాళిక వేసినప్పుడు నీకు జరగవలసిన అన్ని జరగాలి, నీకు రావాల్సిన ఆశీర్వాదాలు అన్నీ జరగాలి, నీ యొక్క జీవితం కూడా కట్టబడాలంటే ప్రతిదీ దేవుడు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తాడు. కానీ మనకు మాత్రం కంగారు వచ్చేస్తూ ఉంటుంది, అలా జరగాలి, ఇలా జరగాలి, అలా జరగాలి అనుకుంటాం. కానీ నాట్ లైక్ దట్. దేవుడు కొంతమంది అనుకుంటారు దేవుడు మన యొక్క షెడ్యూల్ ని ఆపరేట్ చేసే ఒక ఆపరేటర్ అనుకుంటూ ఉంటారు. నాట్ లైక్ దట్. దేవుడు ఎంత మాత్రమూ కాదు, ఆయన సమయానుకూలంగానే అంతా జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఏదో ప్లాన్ ఇస్తాం, మనం ఏదో షెడ్యూల్ ఇస్తామని. నాట్ లైక్ దట్. దేవుడు మనం సృష్టించాడు. ఏది శ్రేష్టమైనదో ఆయనకి తెలీదా, ఏది శ్రేష్టమైన సమయం ఆయనకి తెలీదా. కానీ మనం ఎంత మాత్రం అలా ఉన్నట్లయితే మనల్ని మనం చేంజ్ చేసుకోవాలి. దేవుడు ఎంత మాత్రం మన షెడ్యూల్ పై పని చేయడు. ఆయన తన పూర్తి చిత్తాన్ని చూస్తాడు. అనగా ఒక చిత్రం అనుకుంటే మనం ఒక చిత్రాన్ని మనం చూస్తూ ఉంటాం. చూడండి, కొన్ని ఇమేజెస్ ఉంటూ ఉంటాయి. ఒకరికి ఒక రకంగా కనిపిస్తూ ఒకరికి ఇంకో రకంగా కనిపిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా పరిశీలించిన వారికి పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది, ఏదో చూసామన్న రీతిగా చూసిన వాళ్ళకి పైపని కనిపిస్తుంది. దేవుడు కంప్లీట్ చిత్రపటాన్ని చూస్తాడు. దాని కార్నర్స్, దాని పెయింటింగ్స్, ఆ యొక్క డ్రాయింగ్, బోర్డర్స్, సమస్తాన్ని క్లియర్ గా దేవుడు అబ్జర్వ్ చేస్తాడు. నీ జీవితం అని నువ్వు అడిగిన దానికి దేవుడు క్లియర్ గా స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ గా చూస్తూ ఉంటాడు. అప్పుడు దాని సరైన సమయం అందు దాన్ని నెరవేరుస్తాడు. మనం ఎలాంటి వాళ్ళు అంటే మనం చిత్రపటంలో ఒక భాగాన్ని చూస్తూ ఉంటాం అంతే, ఏదో ఇది జరిగిపోవాలి. మన ప్రణాళిక ఎలా ఉంటుందంటే ఒక చిత్రపటం వేస్తే ఆ చిత్రపటంలో ఏదో పార్ట్స్ నేను వేసేయగలను అనుకుంటాం. ఆ యొక్క స్కెచింగ్ చూడడం, మనం ఆ యొక్క కలరింగ్ చూడడం, మనం ఆ యొక్క స్ట్రక్చర్ని చూడడం, ఆ డిజైన్ని చూడడం, దాని అర్థాన్ని చూడడం, కానీ ఏదో ఒక దాన్ని చూసి ఈజీ అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అలా చూడు. మనం సృష్టించిన వాడు, నిన్ను నన్ను నిర్మించిన రీతి మనం చూసుకున్నట్లయితే మనిషి శరీరంలో
ఎన్ని నరాలు ఉంటూ ఉంటాయి, ఎన్ని బోన్స్ ఉంటూ ఉంటాయి, ఉన్నాయి, కౌంటింగ్ ఉన్నాయి ప్రతిదానికి. ఒక కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు, ప్రతిదీ దేవుడు మన హృదయంలో హార్ట్ ఫంక్షన్ అదంతా బ్లడ్ తీసుకునే విధానం ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్గా దేవుడు ఆయన నిర్మాణకుడు. కాబట్టి నీ జీవితంలో ఉన్న టైం అనే నిర్మాణాన్ని కూడా ఆయన తగిన విధముగా సరైన రీతిగా ఆయన దాన్ని అమలు చేస్తాడు. మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన చిత్తానికి తల ఉంచి ఆయన చెప్పిన మాటను మనం ఆయన చూపించే దిశను దైవ భక్తితో మన జీవితాన్ని ముందుకు కొనసాగాలి. సో 5 మనం త్వరగా 5 వచనాలు చదువుకుని మనం ఆ యొక్క 5 పాయింట్స్ చూసుకుని మనం ముందుకు వెళ్దాం. మొదటిగా చూసినట్లయితే గాడ్ టైమింగ్ లుక్స్ లైక్ క్లోజ్డ్ డోర్స్. గాడ్స్ టైమింగ్ లుక్ లైక్ క్లోజ్డ్ డోర్స్. దేవుని సమయం మూసిన తలుపు వలె కనిపిస్తుంది. ఏంటంటే దేవుని సమయం మనకి ఎలా కనిపిస్తుంది అంటే మూసివేసిన తలుపుల వలె కనిపిస్తుంది. ఒక తలుపు మూస్తాం అనుకోండి, ఏం కనిపించదు మనకి, ఎవరు రాలేరు మనం తీసే వరకు కదా. మన దేవుని చిత్తం కూడా ఏంటి, అయ్యో నేను ప్రార్థన చేశానని, నేను అడిగాను, నేను చేశానే, కానీ ఏంటి దేవుడు క్లోజ్ చేస్తాడు డోర్ అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి అలా చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు నేను అనుకున్న ప్రాంతానికి వెళ్ళలేకపోయాను, నేను చేయాల్సిన పనులు చేయలేదు, నేను అనుకున్న ఆ యొక్క దేవుడు ఏంటి అడుగుతుంటే నాకు అసలు మార్గమే కనిపించకుండా చేశాడంటే దేవుడు నిన్ను సంరక్షించడానికి. మనం చూసినట్లయితే రెవల్యూషన్ చాప్టర్ 3:7, ప్రకటన 3వ అధ్యాయం 7వ వచనం. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఎవరీవన్ టర్న్ యువర్ బైబిల్స్ టు చాప్టర్ 3:7 చదవండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. చదవండి. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. చాలు. ఎవడును తీయలేకుండా, ఎవడు వేయలేకుండా, ఎవడును తీయలేకుండా వేయువాడనైన సత్య స్వరూపయగు పరిశుద్ధుడు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయ నేలడు. ఆయన వేసిన తలుపు ఎవడు మూయలేడు, ఆయన మూసిన తలుపును కూడా ఎవడు తీయలేడు. మనం చూసినట్లయితే ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే అపోస్తుల కార్యములు 16:6-7 ఈ సందర్భాన్ని చూద్దాం. దీనికి లింకప్ కింద మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 16:6-7 వచనాలు. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు గలతీయ దేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితునియకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. చాలండి. ఇక్కడ ఎవరంటే పౌలు గారు ఆ ప్రాంతానికి తనకు ప్లాన్ వేసుకుని ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్తామని, కానీ అక్కడ ఆపద ఉంది, దేవుడికి అక్కడ ఇష్టం లేదు కాబట్టి పరిశుద్ధాత్ముడు అక్కడ వెళ్ళడానికి వీళ్ళని ఒప్పుకోలేదు. పౌలు గారిని తిరస్కరించడం, ఆ చోటకి వెళ్ళొద్దని. దానికి ఒక కారణం ఉంది, అక్కడ అపాయం ఉండొచ్చు, అక్కడ దేవుని చిత్తం లేదు కాబట్టి. అంటే అక్కడ అపాయం దాగి ఉంది కాబట్టి పౌలు గారు చేసిన సువార్త తెలుసు. ఈ పరిస్థితులన్నీ దేవుడికి తెలుసు. అక్కడ సువార్త జరగడం అనేది మంచి పని, సువార్త జరగడం ఆత్మలక్ష్యం, కానీ అక్కడ క్షామకరమైన పరిస్థితులు ఏమీ లేవు. పౌలు గారు అనుకోవచ్చు, పౌలు గారు కూడా మనిషి కాబట్టి అయ్యో దేవుడు ఎందుకు నిరాకరిస్తున్నారు, అక్కడ నశించిపోయే జనాంగం ఉంది కానీ అక్కడ నశించిపోయే ప్రజలు ఉన్నారు కదా, సువార్త ప్రకటించాలని అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని అంగీకరించలేదు ఆ ప్రాంతానికి వెళ్ళటకు. తర్వాత దాని యొక్క కారణం మనం చూసినట్లయితే ముందుగా మనం చూసినట్లయితే ఆ మూసిన తలుపు మనం ఏం చేసుకోవాలంటే, దేవుడు ఆ ప్రాంతానికి పౌలు గారు వెళ్ళాలన్నా ఆ తలుపు మూసిన దానికి కారణం ఏంటంటే అదొక తిరస్కరణ కాదు, ఎంత మాత్రము అది తిరస్కరణ కాదు, అది ఒక దారి మళ్లింపు. తరువాత పౌలు గారు
మాసిదోనియా అనే పిలుపుని అందుకున్నాడు. అటు తర్వాత యూరప్లో అది ఒక సువార్త వ్యాప్తికి దారి తీసింది. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీవు చిన్న చిన్న పనులను చేస్తూ ఉంటావు, కానీ దేవుడు పెద్ద ప్రణాళిక వేస్తూ ఉంటాడు. అఫ్ కోర్స్ అక్కడ సువార్త ఇక్కడ, కానీ దేవుడు కొన్ని రిలేటెడ్గా కొన్ని ప్రణాళికలు ఆయన డిజైన్ చేస్తూ నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, నువ్వు ఎక్కడ నాటబడాలో, నువ్వు ఎక్కడ ఫలించాలో, నువ్వు ఎక్కడ అభివృద్ధి చెందాలో, నీవు ఎక్కడ ఆశీర్వాదకరంగా ఉండాలో దేవుడు ప్రతిదీ కూడా ముందుగానే మనం పిండముగా రూపింపబడక మునిపే మన యొక్క జనన మరణాలు, మన బ్రతుకంతా దేవుని చేతిలో ఉండే. మనుషులు మనకు తెలియదు మన జీవితం ఎప్పుడు ముగుస్తుందో, ఎప్పుడు మన జీవితం వెలిగింపబడుతుందో మనకు తెలియదు. కానీ దేవుడు ప్రతిదీ కూడా డిజైన్ చేసి రాస్తాడంతే. ఆయన రాసిన దానికి అనుగుణంగా జరుగుతూ ఉంటుంది. రేపే జరుగుకోవాలి, ఎల్లుండి జరుగుకోవాలి, నాట్ లైక్ దట్. మన దేవునికి మన షెడ్యూల్ ఇవ్వకూడదు. ఆయన మన షెడ్యూల్ రాసేవాడు. మన జీవితంగా రాసేసి ఇలా చేసి అంటాం కాదు. ఆయన రాసిన జీవితం అనే కథలో మనం ప్రయాణిస్తున్నాం. చూడండి, ఒక డ్రైవింగ్ రానోడికి కార్ ఇస్తే ఎలా ఉంటుంది? వాడు ఏదో పోలు గుద్దేస్తూ ఉంటాడు. కానీ డ్రైవింగ్ వచ్చిన వాడు క్షేమంగా, ఏ అడ్లు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా క్షేమంగా తీసుకెళ్తాడు. దేనిలో నేర్పరైన వాడు దానిలో నైపుణ్యతను చూపిస్తూ ఉంటాడు. దేవుడు మనం సృష్టించిన సృష్టికత. కానీ మనిషి మనిషి జీవితం నీటి పొడగతో పోల్చబడింది. అటువంటి మనిషి ఈరోజు ఒక నీటి పొడగ ఎలాగలాగ ఎగురుతుందో మనిషి కూడా అలా ఎగిరి పడుతున్నాడు. ఒక జీవిత గమ్యం లేదు, ఒక జీవిత ఫోకస్ లేదు. ఎదుటి కొన్నిసార్లు దేవుడికి నాకేంటి అనుకునే రీతిగా ఉంటారు. నాట్ లైక్ దట్. మనం అలా ఉండకూడదు ఎంత మాత్రము. దేవుడు గొప్పవాడు. ఆయన సృష్టిని సృజించినవాడు, సృష్టికర్త. జనన మరణాలు ఆయన చేతిలో ఉన్న, ఆయన పెట్టిన దీపం, ఆయన వెలిగించిన దీపాన్ని ఆయన కూడా ఆర్పగలడు. అది మనం గుర్తించుకొని మన జీవితంలో మనం జాగ్రత్తగా ఉండాలి. పౌలుని దేవుడు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి అంగీకరించలేదు, కానీ తర్వాత దేవుడు అనుకున్న ప్రదేశానికి పౌలుని చేర్చడం ద్వారా అక్కడ సువార్త జరగడం మనం చూడవచ్చు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఈ రీతిగానే మనం కొన్నిసార్లు దేవుడు మనల్ని రక్షించడానికి లేదా గొప్ప మార్గంలో ప్రయాణించేలా చేసేయడానికి దేవుడు చిన్న చిన్న వాటిని తప్పిస్తూ ఉంటాడు. అది చదువు అవ్వచ్చు, అది జాబ్ అవ్వచ్చు, అది ఏదన్నా అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. కొన్నిసార్లు దేవుడు తప్పించాడంటే దానికి ఒక కారణం ఉంటుంది. దేవుడు కొన్నిసార్లు అంగీకరించలేదంటే కొన్ని రీజన్స్ ఉంటూ ఉంటాయి. కానీ మన వాడిని బట్టి మనం ఎందుకు అని చింత మన పైన వేసుకొని, చూడండి పిలిగ్రామ్ ప్రోగ్రెస్ అని యాత్రికుని ప్రయాణం, దాంట్లో వాడు ఒక మూట వేసుకుంటూ ఉంటాడు. అతను ఆ మూట వేసుకొని ప్రయాణం చేస్తూ ఉంటాడు. బైబిల్ తర్వాత ఎక్కువగా అమ్ముడైన పుస్తకం అది. ఆ పుస్తకంలో ఏదో ఒకసారి రక్షణ టీవీలో ఒక చిత్రం కింద వేసినప్పుడు, యానిమేషన్లో కూడా ఉంటుంది అది మూవీ. అది వేసినప్పుడు అతను వెళ్ళే కోవలదే భారం పెరిగిపోతూ ఉంటుంది. ఆ యొక్క మూట ఏదైతే ఉందో ఆ భారం, అంటే భారాన్ని పెంచుకుంటున్నాడు. మనం భారాన్ని ఎత్తినప్పుడు ఆ భారం పెరుగుతున్నప్పుడు మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగా మన జీవితంలో దేవుని చిత్తాన్ని మనం అర్థం చేసుకోకుండా, ఆయన సమయాన్ని అర్థం చేసుకోకుండా, మన జీవితంలో మనం వెయిటింగ్ చేయకుండా, దేవుడు నన్ను కావాలనే చేయలేదు, నేను అది సాధించేది ఇది సాధించేది అని అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా నీ పైన నువ్వు భారం వేసుకొని, నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకొని, నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటున్నావు అని నువ్వు గ్రహించాలి. ఆ రోజు పౌలు అలా వెళ్ళడం వల్ల వేరే చోట సువార్త, దేవుని మాటకు లోబడి వెళ్ళడం వల్ల వేరే చోట సువార్త అనేది రగులుకుంది. మరి నీ జీవితంలో కూడా దేవుడు ఏదో గొప్ప మార్గం, నువ్వు చిన్న మార్గం అనుకుంటున్నావేమో, ఇప్పుడే నువ్వు ఇన్స్టెంట్గా కావాలంటే చిన్న మార్గం ఉంటూ ఉంటుంది. కానీ చూడండి, సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇన్స్టామార్ట్లో, బిగ్ బాస్కెట్లు ఏమన్నా ఉన్నాయి కదండి, మరి ఎంతవరకు తెలియదు. కానీ అవి మనం పర్చేస్ చేసామంటే రిటర్న్ పెట్టుకునే అవకాశం మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ ఇంతకు ముందు ఉండేది కదా రిటర్న్ పెట్టుకునే ఆప్షన్. అది కానీ ఇన్స్టెంట్లో వచ్చేసి మన 10 minutes మహా అయితే హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తూ ఉంటుంది. అది మనకి రిటర్న్ పెట్టుకునే ఆప్షన్ మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ ఇంతకు ముందు అయితే లేదు. కానీ అదే ఇన్స్టెంట్లో కాకుండా హాఫ్ అన్ అవర్లో కాకుండా నాకు 3 days 4 days అయినా పర్లేదని మనం అదే ప్రోడక్ట్ని మనం అమెజాన్లో దేంట్లో చేసుకున్నాం అనుకోండి, నచ్చకపోతే మనం ఈజీగా రిటర్న్ పెట్టేది. రిటర్న్ పెట్టినప్పుడు దాని యొక్క మనీ మనకు వచ్చేస్తుంది, అవి వేస్ట్ అని. కానీ ఇష్టమట్లు అది చూసారే తేడా. మనం అనుకున్న సమయం ప్రకారం వచ్చింది అనుకుంటే మన జీవితం చిన్నగానే ఉంటుంది. కానీ దేవుడు అనుకున్న సమయంలో వచ్చిన ప్రతిదీ నీట్గా చేసి సరి చేసి,
చూడండి, ఒక బొమ్మ, ఒక విగ్రహం తయారు చేయబడాలంటే రాడ్ చెక్కబడాలి. ఆ రాడ్ బాగా చెక్కబడి, సుత్తితో కొట్టబడి, మేకుతో సరిచేయబడి, షార్ప్ చేయబడి ఒక ఆకారానికి వచ్చిన తర్వాత అది చాలా అందంగా ఉంటుంది. దానికి పెయింటింగ్ వేసి చక్కగా రూపాన్ని చేసిన తర్వాత ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్లోకి అది వస్తూ ఉంటుంది. దానికి సమయం పడుతుంది, దానికి ఇబ్బంది ఉంటుంది, కష్టం ఉంటుంది. అయినప్పటికీ అన్నీ చేసినప్పుడు దేవుడు అనుకూలించిన సమయంలో అది జరుగుతుంది. కొన్నిసార్లు మనం ఇది కావాలి అది కావాలనుకుని ప్రార్థన రేపర్లో చేసేస్తూ ఉంటాం, కానీ దేవుడు దానికి నో చెప్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని దృష్టిలో అది నీకు శ్రేష్టమైనది కాదు. దేవుడు నీ పట్ల ఎప్పుడు ప్రణాళిక కలిగి ఉంటాడంటే, నువ్వు నాకు చిన్న పరిస్థితి చాలనుకుంటా, కానీ దేవుడు పెద్దగా చూస్తూ ఉంటాడు. నేను నీ పట్ల కలిగి ఉన్న భవిష్యత్తు ఇది కదా, అది చాలా ఉన్నతమైంది అనే రీతిగా దేవుడు ఆలోచించి ఆలస్యం చేస్తాడు. ఆ ఆలస్యాన్ని దేవుడు నన్ను సంరక్షించడానికి, దేవుడు నన్ను కాపాడడానికి, దేవుడు నన్ను కీడు నుండి తప్పించడానికి ఆలస్యం చేశాడు అని గ్రహించి ఆయనకు స్తుతులు చెల్లించి దాన్ని బట్టి ఆయన కృతజ్ఞుడై మన జీవితాల్లో మనం కొనసాగాలి. దేవునికి స్తోత్రం. అంటే మన జీవితాల్లో ఎలా ఉండాలంటే, దేవుడు మన జీవితాల్లో అవును అని చెప్పాడు అనుకోండి, వాక్యం ద్వారా ప్రార్థన ఏదైనా మన జీవితాల్లో మనం కోరుకున్నవి దేవుడు అవునని చెప్పినప్పుడు మనం ఎంత విశ్వాసాన్ని కనుపరుస్తామో, దేవుడు కాదు అన్న దానికి కూడా అంతే విశ్వాసాన్ని మనం చూపాలి. ఎందుకంటే ఆయన అవును అన్న కారణం ఉంటుంది, కాదు అన్న కారణం ఉంటుంది. కానీ ప్రతిదీ ఆయన తగిన కాలమందు దాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోదిగా చూసినట్లయితే, God's timing looks like delays that save us. God's timing looks like delays that save us. దేవుని సమయం మనల్ని రక్షించే ఆలస్యాలుగా కనిపిస్తుంది. ఏంటండి? దేవుని సమయం మనల్ని రక్షించే ఆలస్యాలుగా కనిపిస్తుంది. మనం చూసినట్లయితే రోమన్స్ చాప్టర్ 8 and verse 28, రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. ప్రతి ఒక్కరు చదువుదామండి. రోమా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. ఏది జరిగినా మేలే. ఒక పాట ఉంటది కదా, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. దేవునికి స్తోత్రం. మనం చూసినట్లయితే పర్టికులర్ గా ఈ సందర్భాన్ని మనం ఒక వ్యక్తి జీవితంలో లింకప్ చేసుకున్నట్లయితే చూడండి, అంటే దేవుని సమయం మనల్ని రక్షించే ఆలస్యాలుగా కనిపిస్తుంది. దేవుని సమయం ఆలస్యాలుగా కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మన జీవితంలో బలహీనతలు వస్తూ ఉంటాయి, మన జీవితంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు విడిచిపెట్టేశాడా, దేవుడు మర్చిపోయాడా, దేవుడు వదిలేసాడా అనే రీతిగా ఉంటాయి. కానీ ఆయన దాన్ని మైమరిపిస్తారు. చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది అంటే, మనం ఆ జరిగినవన్నీ మర్చిపోతూ ఉంటాం. అంటే ఈ కష్టాలు శ్రమల వాటి గురించి దేవుని దూషిస్తుంటూ, దేవుని ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఎందుకు ఇంకా జీవితం అయిపోయింది అనుకున్నప్పుడు ఆయన దాన్ని మొత్తం రూపుమారుస్తాడు. అప్పుడు ఇది మా జీవితమేనా, ఇది మా బ్రతికేనా అనే రీతిగా మనం ఒక ఎలా అంటే ఒక ఆశ్చర్యానికి అనమాట, ఆశ్చర్యానికి గురవుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. మనం దీన్ని ఒక వ్యక్తి జీవితాన్ని లింకప్ చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో లాజర్ను చూసినట్లయితే మనం అక్కడ యోహాను సువార్త 11:4-6 చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 11వ అధ్యాయం 4-6, 11:4-6 చదువు. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని. చాలండి, చదవండి కంటిన్యూ.
4:7 అయిపోయిందా? యేసు వర్తమానము యేసు వర్తమానము యేసు మార్తను యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. చాలండి. ఆయనకు ఆ వార్త, మగ్దలేని మరియ దేవుని కాళ్ళ మీద ఆ యొక్క అత్తర్ను పోసి తన యొక్క తల వెంట్రుకలతో తుడిచిన ఆమె, అంత ప్రేమగల భక్తి గల ఆమె తమ్ముడు సహోదరుడు మరణించాడని వార్త తెలిసిన ఆయన ఇంకా ఆలస్యం చేశాడు. దానికి ఒక కారణం ఉంటుంది, ఆలస్యానికి ఒక కారణం. ఇంతకుముందు చూడండి, అక్కడ ఆపద ఉంది కాబట్టి, అక్కడ ప్రమాదం ఉంది కాబట్టి ఆ యొక్క పౌలు వెళ్ళ. ఇదేంటంటే ఆలస్యం, ఆయన రక్షించే విధానం. అంటే ఆయన మనల్ని రక్షించే విధానం, ఆయన కొన్నిసార్లు మనం రక్షించడానికి చూస్తున్నారు, అది మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఆలస్యాలుగా కనిపిస్తూ ఉంటాయి. అఫ్ కోర్స్ రాయకపోవచ్చు, కానీ మగ్దలేని మరి వారి జీవితాల్లో కూడా ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తారని వారు అనుకోవచ్చు. ఎందుకు రక్షించడానికి దేవుడు ఆలోచిస్తున్నాడని, స్వస్థపరిచే దేవుడు కదా, యెహోవా రఫా అయిన దేవుడు కదా అనుకోవచ్చు. వారు స్వస్థపరిచాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, కుంటివారిని స్వస్థపరిచాడు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, ఎన్నో అలా చెప్పుకుంటున్నాడు. జస్ట్ నెంబర్ ఆఫ్ మిరకల్స్ ఈస్ దేర్. కాబట్టి మనం చూసినట్లయితే ఆ సమయంలో యేసు లాజరు దగ్గరికి వెళ్ళడానికి ఆలస్యం చేశాడు, లేట్ చేశాడు. ఆయన ఒక పర్పస్ కలిగి ఆయన తెలియదండి లాజరుకి అలా అవుతుందని. బాగుపరిస్తే బాగుపరచకపోవడం అతను మరణిస్తాడని అతను తెలియదండి. దేవుడు తెలుసు, సృష్టించిన సృష్టికర్త, ప్రతి ఒక్కరి జీవితం ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన అలా వేచి ఉన్నాడు. ఆయనను తెలిసిన తర్వాత కూడా ఆయన ఆలస్యం చేశాడు. దానికి ఒక పర్పస్ ఉంది. కాబట్టి చూసినట్లయితే అది మనకు అనగా వినిచున్న మనకు ఆనాటి కాలంలో ఉన్న లోకస్తులకి ఎలా అనిపిస్తూ ఉంటదంటే యేసు నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఆయన ప్రేమించు వారి పట్ల నిర్లక్ష్యం, ఆయనను సేవించిన వారి పట్ల నిర్లక్ష్యం అని. లోకస్తులకి, దేవుని కలిగిన వారికి కాదు. నీవు నేను లోకస్తులుగా ఉన్నట్లయితే మనకు అలాగే అర్థం అవుతూ ఉంటది. కానీ క్రీస్తును కలిగిన వారికి ఆయన మనసు కూడా కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. కానీ ఫైనల్ గా ఏమైందంటే ఆయన యొక్క పర్పస్ ఏంటంటే ఆయన ఆలస్యం చేయడానికి కారణం, తర్వాత మరణించారు, సమాధిలో పెట్టిన తర్వాత ఆ తర్వాత జరిగిన అద్భుతం ఈనాడు కూడా అద్భుతాల్లో ఒక అద్భుతం కింద మనం చెప్పుకుంటున్నామంటే ఆయన చేసిన ఆయన కలిగిన ఉద్దేశం మాత్రమే. ఆయన వెంటనే వెళ్ళుంటే లేపు స్వస్థపరిచారు, పెద్ద చెప్పుకోరు. కానీ మరణించిన వాడు సమాధిలో ఉండగా క్రీస్తు వెళ్ళి లాజరు బయటికి రమ్మనగా ప్రేత వస్త్రాలతో లాజరు, ఇది కనివినేరుగిన అద్భుతం, చరిత్రలో ఎన్నడూ లేని అద్భుతం. ఒక వ్యక్తి ప్రేత వస్త్రాలతో చుట్టబడి మరణించిన తర్వాత సమాధిలో పెట్టిన తర్వాత యేసుక్రీస్తు పిలవగానే ఆ మాట విని లేచి వచ్చేసాడంట. ఎంత అద్భుతం! మనకు వింటుంటే సరిగ్గా మనం ఎన్నిసార్లు వినేసాం కాబట్టి, కానీ మొదటిసారి వింటుంటే మనకు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అక్కడ అందరూ భయపడిపోయి ఉంటారు వచ్చిన ఉంటుంది ఇదేదో పోతామని. నాట్ లైక్ దట్. అతని దేవుడు చేసిన కార్యం అది. ఎందుకంటే ఆయన వెలిగించగలడు, ఆయన దీపాన్ని వెలిగించగలడు, ఆర్పగలడు. ఆయన శరీరాన్ని నిర్మించి మన యొక్క దేహములో ఆ వెలుగును పెట్టాడు, జీవ వెలుగుని. ఆ వెలుగును ఆయన పెట్టిన వాడు దాన్ని తీయగలడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ప్రతి దానిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే కంప్లీట్ గా ఈ యొక్క వర్స్ మనం చూసినట్లయితే కంప్లీట్ గా ఈ స్టోరీకి, ఈ యొక్క పాయింట్ కి మనం హైలైట్ చేసుకున్న ఒక వర్డ్ చెప్పుకుంటూ ఉంటే ఆయన చేసిన ఆలస్యం దేవుని మహిమను గొప్పగా చేసింది. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన ఈ ఆలస్యం అంట దేవుణ్ణి మరింత మహిమపరిచేలా చేసింది. దేవుడు ఆలస్యం చేస్తున్నట్లు, ఆలస్యంగా వస్తున్నట్లు మనకి అనిపించవచ్చు, కానీ వాస్తవానికి ఆయన ఊహాత్మకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు.
కంప్లీట్గా ఒక వర్డ్లో చెప్పుకున్నట్లయితే ఆలస్యాలు దైవిక ఏర్పాట్లు కావచ్చు. ఏంటండి? ఆలస్యాలు దైవిక ఏర్పాట్లు కావచ్చు అని మనం గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఏది ఆలస్యమైన దేవుడు ఒక దైవికమైన ఏర్పాటు కలిగిన, మనుషుల ఏర్పాట్లు కాదండి, మనుషుల ఏర్పాట్లు అంతే. ఇది దేవుని యొక్క ఏర్పాటు కాబట్టి మన జీవితంలో ఏది దేవుడు ఏర్పాటు చేసినా ఆయన దాన్ని ఆలస్యాల వైపు నడిపించిన ఒక దైవిక ఏర్పాటు ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన ఏర్పాటు కలిగి ఉన్నాడు కాబట్టి ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆలస్యమైనంత మాత్రం ఇంకా అయిపోయింది, ముగిసిపోయింది అనే రీతిగా మనం ఉండకూడదు. ఆ ఆలస్యమే రేపటి దినమున ఒక గొప్ప దైవిక ఏర్పాటును మనం కన్నులారా చూసేలా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే మూడోదిగా చూసినట్లయితే గాడ్స్ టైమింగ్ లుక్స్ లైక్ ద మినీ మిరకల్స్. గాడ్స్ టైమింగ్ లుక్స్ లైక్ మినీ మిరకల్స్. దేవుని సమయం చివరి నిమిషంలో అద్భుతాల లాగా కనిపిస్తూ ఉంటుంది. ఏంటండి? దేవుని సమయం చివరి నిమిషంలో ఒక అద్భుతంలా కనిపిస్తూ ఉంటుంది అంట. ఆసియా చాప్టర్ 60 and verse 22. యెషయా గ్రంథము 60:22. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 60:22. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. 60:22 కదండి. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. చక్కటి పాట ఉంటుంది కదండి దాని మీద. ఒంటరి అయిన వాడు యెహోవా మహిమ అనే చక్కటి పాట ఉంటూ ఉంటుంది. అంటే మనం చూసినట్లయితే దీనికి ఒక ఎగ్జాంపుల్, అంటే దేవుడి సమయం చివరి నిమిషంలో అద్భుతంగా కనిపిస్తుందంటే ఒక మంచి ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము, ఇస్సాకు, జెనసిస్ చాప్టర్ 23లో ఈ యొక్క సందర్భం అంతా మనం చూడొచ్చు. మనందరికీ తెలుసు దేవుడు అబ్రహాంని బలిమ్మనగా, అబ్రహాంని ఇస్సాకుని బలిమ్మనగా ఎంతనే అబ్రహాం ఆలోచన పుట్టిన 100 సంవత్సరాల్లో పుట్టిన ఒక్కగానొక్క కుమారుడైన విశ్వాసంతో ఇవ్వడానికి వెళ్ళిపోయాడు అంతే. అబ్రహాము అంటే దేవుడు ఆ సమయంలో, అంటే చివరి నిమిషంలో ఆయన చేసిన అద్భుతాలు చూడు. మన జీవితంలో మనం కట్టిపెట్టిన విషయంలో మన జీవితంలో జరగాల్సిన ఇంకా జరగదు, ఇది నేను ఇంకా పొందుకొని ఇంకా ముగిసిపోయింది అనుకున్న రీతిలో, కానీ చివరి నిమిషంలో ఆయన చేసే కార్యాలు మనకు ఒక అద్భుతం, ఒక మిరాకల్లా కనిపిస్తూ ఉంటుంది. అయ్యి బాబోయ్ ఇంకా అవ్వదు అనుకున్నా ఇంకా జరగదు, చివరి నిమిషంలో మొత్తం తిరగ రాసిస్తాం అనుకున్న రీతిగా మనం ఆశ్చర్యానికి గురవుతూ ఉంటాం చూడండి. అలాగే ఇక్కడ సందర్భం చూసిన అబ్రహాం ఇస్సాకు బలివ్వడానికి చూడండి. మన సందర్భం అంతా తెలుసు. అబ్రహాం తీసుకెళ్ళాడు, ఇస్సాకు వెళ్ళాడు. ఇస్సాకు పాపం వెళ్ళే వరకు ఏంటో తెలియదు, కానీ ఆ తర్వాత అబ్రహాం చేతులు కట్టేసి చెప్పినప్పుడు ఇస్సాకు కూడా ఎదిరించే స్థితిలో లేరు. ఈ రోజుల్లో అయితే వేరేగా ఉంటది, కానీ మా సాత్విక ఈరోజు పిల్లలు ఇంకోలా ఉంటూ ఉంటారు. చూడండి, ఈరోజు పిల్లలు మనం మాట చెప్తుంటే మన మాటకి ఆన్సర్ ఇచ్చేలేరు. ఇంకా కుంఫు నేర్చుకోకుండానే కుంఫులు నేర్చుకుంటున్నారు పిల్లలు. సండే స్కూల్ పిల్లలు చాలా మందికి ఇక్కడ కుంఫు బావచ్చు అనమాట. మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా బావచ్చు కుంఫు. మాట వినని కుంఫు అది. సో మనం చూసినట్లయితే పాపం ఇస్సాక్ గారు ఎలాంటి వాళ్ళు కాదు, ఇంత టెక్నాలజీ లేదు ఇస్సాక్ గారు పుట్టినప్పుడు. ఇస్సాక్ గారికి పాపం అంత కోపం కూడా లేదు. సో అబ్రహాం ఇస్సాక్ని బలివ్వడానికి ఆ కత్తిని, అంటే దేవుడు సమయం ఎలా ఉంటుంది చూడండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉంటుంది చూడండి. అలాగా అబ్రహాము ఇస్సాకుని బలి ఇవ్వడానికి కత్తిని ఎత్తినప్పుడు దేవుడు పొదల్లో ఒక పొట్టేళ్లను చూపించాడు. అంటే బలి ఇవ్వాలి అక్కడ కాబట్టి తనని రిప్లేస్ చేయడానికి పొట్టేల్ని దేవుడు సృష్టించాడు. ఏ నిమిషంలో అంటే 1 నిమిషం ముందుగా కాదు, 1 సెకను తక్కువగా కాదు. ఏంటండి, 1 నిమిషం ముందుగా కాదు, 1 సెకను తక్కువ కాదు. అర్థమైంది మీకు? 1 నిమిషం ముందు ఇవ్వలేదు అంటే ముందు ఆపేసి దాన్ని చూసుకొని సెట్ చేసుకోవడానికి. 1 సెకండ్ తక్కువ కూడా కాదు. తక్కువ అయితే ఇస్సాకు పోతాడు, ఎక్కువ అయితే విశ్వాసంలో స్థిరత్వం ఉండదు. ఆ 2 బ్యాలెన్స్ చేసుకుని సరైన సమయం, పర్ఫెక్ట్ అంటారు. అందుకని దేవుడి సమయం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా ఉంటది. ఎత్తినప్పుడు ఇంకా పడకుండా అంతే. ఆ సందర్భం మనందరూ తెలుసు. పొట్టెల్ని ఇచ్చాడు, ఆ తర్వాత అంటే చివరి నిమిషంలో అద్భుతం. ఎంత ఊపిరి పీల్చుకొని ఉంటాడో ఇస్సాకు కదా. అంటే
దేవుని సమయం చివరి నిమిషంలో ఇంకా అయిపోయింది. సో మన జీవితంలో మనం చూసుకున్నట్లయితే నథింగ్, దే కాంట్ డూ ఎనీథింగ్, దే కాంట్ గెట్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ ఎనీబడి అనుకుంటూ ఉన్నారు మనల్ని కూడా. అంతేనా? అయిపోయింది, ముగిసిపోయింది. వీళ్ళ జీవితం అనే వీళ్ళ కుటుంబానికి ఒక ఎండకాటు పడిపోయింది, అయిపోయింది. ఇంకా అన్నో ఎవ్వరు కూడా మార్చలేరు, ఎవ్వరు చేంజ్ చేయలేరు, ఇంకా ఇంతే అనుకుంటారు మనుషులు. కానీ దేవుడు నాకండి ఉన్నాను నేను వెనకాల. జీవిత తలరాతలు మార్చేవాడు నేను, సమయాలు, స్థితులు, పరిస్థితులు మార్చేవాడు నేను. వాళ్ళ ఊహలన్నీ చెరిపివేసి వాటికి చెక్ పెట్టి నేను ఏం చేయగలను చూపిస్తున్నాను. ఎందుకంటే మనం ఎవరిపైన అనుకున్నాం? దేవుని పైన అనుకున్నాం. కొన్నిసార్లు జీవితంలో జరిగిన మనం తలంచుకున్నట్లయితే దేవుని స్టోరీస్ మనం లింకప్ చేసుకోవచ్చు. సరైన సమయం దేవుడు స్టాంప్ వేస్తూ ఉంటాడు. ఎగ్జామ్కి సరైన సమయం మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ట్రాఫిక్ ఏదైనా వచ్చిందంటే మనం ఏం చేయలేం, మన టైం మనం చేస్తూ ఉంటాం. మనం ఉదయాన్నే లేచిపోయినా, మనం వెళ్ళిన జర్నీలో బయట ట్రాఫిక్ పడినా, అడ్రస్ మర్చిపోయినా, హాల్ టికెట్ మర్చిపోయినా వాళ్ళు రాయనివ్వడు. కానీ దేవుడు ప్రతిదీ, హాల్ టికెట్ మర్చిపోనివ్వడు, అడ్రస్ మర్చిపోనివ్వడు, ట్రాఫిక్ ఉండకూడదు, ప్రతిదీ క్లియర్ చేసి ఆయన సెట్ చేస్తాడు. సరైన సమయం అంటారంటే ఆయన సరైన వాడు, హీఈస్ పర్ఫెక్ట్. ఆయన పర్ఫెక్ట్ కాబట్టి ఆయన టైం పర్ఫెక్ట్గా ఉంటుంది, ఆయన విల్ పర్ఫెక్ట్గా ఉంటుంది, అన్ని పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఆయన పైన విశ్వాసాన్ని ఉంచుకోవాలి. అంటే దేవుడు చేసే అద్భుతాలు, దేవుని ఏర్పాట్లు ఇంకో గంటలో వచ్చేసి ఇంకో 12 గంటలో అని ఇలా ఉంటూ ఉంటాయి మనకి. కానీ మనల్ని ఒత్తిడి చేయడానికి ఆయన అలా చేయడు, మనల్ని చింతకు గురి చేయడానికి ఆయన అలా చేయడు. కానీ మన విశ్వాసాన్ని విస్తరింప చేయడానికి మరియు అతని యొక్క శక్తిని మనకు కనుపరచడానికి దేవుడు ఈ రీతిగా చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన శక్తిని కనుపరచడానికి, మన విశ్వాసాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో చేయాల్సిన కార్యాలు ఇంకా అయిపోయింది అని మనం అనుకున్నప్పుడు దేవుడు అప్పుడు జరిగిస్తాడు. మనం అనుకున్న టైం ముందుగానే చేయడు, టైం ముగిసిపోయిందన్నాక చేయడు. ముందు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దేవుడు తలరాతలను, పరిస్థితుల్ని మార్చేస్తూ ఉంటాడు. మనుషులు మాటలు జస్ట్ వెర్రెక్కిన వాళ్ళు, పిచ్చెక్కిన వాళ్ళు మాట్లాడుకుంటారు చూడండి. వాళ్ళు మాట్లాడిన వాళ్ళ తర్వాత మన జీవితాలు చూసినప్పుడు వారు ఒక వెర్రి వాళ్ళలాగా, ఒక పిచ్చి వాళ్ళలాగా, అయ్యో ఇంత ప్లాన్ వేసాం, ఇంత స్కెచ్లు వేసాం, కానీ ఏమవ్వలేదు అని కొన్ని రీతిగా మనుషులు మా మాటలను ఇలా ఒట్టి వైపు నేను అనుకుంటూ జీవితాంతం వాళ్ళు బాధపడేలా దేవుడు వాళ్ళకి చెక్ పాయింట్ పెడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో చివరిగా మనం చూసినట్లయితే ఆయన అనుగ్రహించిన టాపిక్ ప్రకారం మనం ముందుకు వెళ్ళినట్లయితే చివరిగా God's timing looks like not yet. God's timing looks like not yet. మనం చూసినట్లయితే హబక్కుకు 2వ అధ్యాయం 3వ వచనం, దేవుని సమయం ఇంకా లేదా అనిపిస్తూ ఉంటుందంట. దేవుని సమయం ఇంకా లేదా అని మనకు అనిపిస్తూ ఉంటుందంట. మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్కి చూడండి, ఒకసారి హబక్కుకు 2:3 చదవండి. హబక్కుకు 2వ అధ్యాయం 3వ వచనం, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టు. చూడండి, దేవుడు మన జీవితంలో కొన్ని వాగ్దానాలు ఇస్తాడు, కొన్ని ఉద్దేశాలు మనకు తెలియజేస్తాడు, మన ప్రణాళికలను ఆయన మన పట్ల కలిగిన ఉద్దేశాలు మనకు తెలియజేస్తాడు. కానీ మనకి ఇంకా రేపు జరుగుతుందా, ఎల్లుండి జరుగుతుందా, అవతల ఎల్లుండి జరుగుతూ ఉంటుందా, వచ్చే నెలలో జరుగుతుందా, వచ్చే నెలలో జరుగుతుందా, 10 సంవత్సరాలు జరుగుతుందా, వచ్చే సంవత్సరం జరుగుతుందా, అసలు చివరికి ఏంటంటే అసలు జరుగుతుందా అనే రీతిగా మనకు అనిపిస్తూ ఉంటది. కానీ దేవుడు ఈ క్షణంలోనే దాన్ని జరిగిస్తూ ఉంటాడు. ఈ నిమిషంలోనే దేవుడు వాటిని జరిగిస్తాడు అని మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే దేవుడు ప్రతిదానికి ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రణాళికని
కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ ఆ పర్పస్ కి దేవుడు ఒక టైం అనేది ఉంటూ ఉంటుంది. అంటే గాడ్స్ టైమింగ్ ఎప్పుడు కూడా ఇంకా లేదు, ఇంకా నాట్ ఎట్ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఖచ్చితంగా చూడండి, దావీదు మనం చూసినట్లయితే దావీదు రాజుగా అవ్వడానికి ముందుగానే నాకు తెలిసి ఒక ఏజ్ కూడా ఇవ్వలేదు. కానీ అంటే పర్టికులర్ గా సమూయేలు దావీదును అభిషేకించినప్పుడు ఆ ఏజ్ మనం బైబిల్ పర్టికులర్ గా ఆ ఏజ్ ని మెన్షన్ చేయలేదు. ఆ ఏజ్ ని మెన్షన్ చేయలేదు. అంటే బైబిల్ స్కాలర్స్ ప్రతి ఒక్కరు కూడా గ్రహించి మెన్షన్ చేయలేదు. వాళ్ళు అంచనా వేసినట్టు అది కరెక్ట్ గా కాదు. వారు అంచనా వేసినట్లంటే 10 నుండి 15 సంవత్సరాలు, 10 to 15 years అని వారు అంచనా వేశారు. అంటే ఆ వయసులో రాజు కింద దేవుడు అభిషేకించమన్నప్పుడు సమూయేలుకి చెప్పినప్పుడు సమూయేలు వచ్చి దావీదుని అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత రోజు రాజు అయిపోయాడండి? లేదు. అభిషేకించిన తర్వాత ఆ తర్వాత యుద్ధం జరిగింది, అవన్నీ జరిగినాయి. కానీ దావీదు చూడండి అంచనా వేశారు. అంచనా అంటే 10 నుండి 15 సంవత్సరాలు. అది అంచనా మాత్రమే. అభిషేకించినప్పుడు బాలుడిగా ఉన్నప్పుడు కదా అభిషేకించారు. కానీ దావీదు రాజు అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు? ఇంకా 15 సంవత్సరాలు అండి. ఎగ్జాంపుల్ చూసినట్లయితే దావీదు 30వ సంవత్సరం వచ్చిన తర్వాత రాజు కింద ఎన్నిక చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవునికి ఒక సమయం ఉంది, ఒక పర్పస్ ఉంది, ప్రణాళిక ఉంది. ఈ టైంలో తను ఎన్నో పోరాటాలు చేశాడు, తన జీవితంలో ఎన్నో ఫేస్ చేస్తుంటాడు, ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటాడు, ఎన్నో ఇబ్బందులు చేస్తుంటుంటాడు. కానీ ఫైనల్ గా ఆయన అనుకున్న సమయం తనకి 30 years వచ్చిన తర్వాత 30 year లో రాజు కింద దావీదుని దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇది మనకి ఎలా అనిపిస్తూ ఉంటదంటే ఇంకా లేదు, ఇంకా చేర్చలేదు, ఏంటి ఇంకా లేట్ అయిపోతుంది, దేవుడు ఇంకా నా జీవితంలో చేస్తూ ఉంటాడా? దేవుడు నేను అనుకున్న ఆ యొక్క గోల్ ని రీచ్ అయ్యేలా చేస్తూ ఉంటాడా? నేను అనుకున్న భవిష్యత్తు, నేను ఇది ప్లాన్ వేసుకున్నాను, నా భవిష్యత్తులో నేను ఇది అవ్వాలనుకున్నాను, నా జీవితంలో నేను ఈ విధంగా ఈ పొజిషన్ లో ఉండాలనుకున్నాను, నా జీవితంలో నేను ఇది సాధించాలనుకున్నాను, నా గోల్ ని నేను రీచ్ అవ్వలేకపోతున్నాను అనుకుంటాం. కానీ మనం ఏది అవ్వాలనుకున్నా, మనం ఏది సాధించాలనుకున్నా, మనం ఏది కంప్లీట్ చేయాలనుకున్నా ఆయన ఒక సమయాన్ని రాసేస్తూ ఉంటాడు. నువ్వు ఏది అనుకున్నా, నువ్వు ఎంత ఫాస్ట్ గా చేసినా ఆయన ఒక ప్లాన్ వేసినప్పుడు ఆ ప్లాన్ లో నీవు అనుకున్న డిజైర్ ఆయన చేతిలో పెట్టి నువ్వు ఆయనకి నీ జీవితాన్ని ఇచ్చినప్పుడు తగిన సమయం ముందు ఆయన నువ్వు కోరుకున్నది ఖచ్చితంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా మనం చూసినట్లయితే గాడ్స్ టైమింగ్ లుక్స్ క్లియర్ ఇన్ అవర్ సైట్. చూసినట్లయితే దేవుని సమయం వెనక నుండి చూస్తే స్పష్టంగా కనిపిస్తూ ఉంటదంట. దేవుని సమయం మనం వెనక నుండి, దేవుని యొక్క టైం ని మనం వెనక నుండి చూసినప్పుడు మనకి ఎలా కనిపిస్తూ ఉంటుందంటే స్పష్టంగా కనిపిస్తూ ఉంటది. చూసినట్లయితే జెనిసిస్ చాప్టర్ 50 and verse 20. ఆది కాండం 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితురు గాని నేటి దినమును జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడు. చాలండి. చూసారు, ఈ సందర్భం మనందరికీ తెలుసు. ఈ సందర్భం ఎక్కడదంటే మనం బాగా గ్రహించినట్లయితే యోసేపు తన అన్నలతో చెప్తున్న సందర్భం. అసలు ఊహించినట్టు వాళ్ళ అన్నలు తన్ని సొంత అన్నలు చిన్నప్పటి నుంచి తమ్ముడిని ప్రేమించవలసిన అన్నయ్యలు ఏం చేస్తారంటే తమ్ముళ్ళని చక్కగా చూసుకుంటూ ఉంటారు, కొడతారు అప్పుడప్పుడు చిన్నగా. కానీ ఈ యోసేపు అన్నలు ఏం చేశారంటే వాళ్ళ ఫాదర్ కి ఆ చిన్నోడు అంటే అందరికి ఇష్టం కదా, చిన్నపిల్లల్ని అందరూ ప్రేమిస్తూ ఉంటారు, అందరూ ఎత్తుకుంటూ ఉంటారు. అలాగా చిన్నోడు అని చెప్పి వాళ్ళ డాడీ వాడికి ఎక్కువ ప్రత్యేకమైన డ్రెస్సులు కుట్టించి ఇచ్చేవాడంట. కానీ దాన్ని వాళ్ళ కక్షగా పెట్టుకుని ఏం చేస్తారంటే టైం చూసినప్పుడు యోసేపుని ఎక్కడికో వెళ్దామని చెప్పి ఎక్కడికో వెళ్ళినట్టు వెళ్ళి గోతులతో చంపేయాలనుకున్నారు.
కానీ మళ్ళీ ఆ చంపేస్తే ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి తీసుకెళ్లి మళ్ళీ బానిసగా మరణమే ఒక భయంకరమైన పరిస్థితి అండి. దానికన్నా భయంకరమైన పరిస్థితి బానిసగా ఒక స్లేవ్ కింద వేరే చోటకి అమ్మివేయడం. ఇంకా వాళ్ళు ఎలా చిత్రహింసలు పడతారో తెలియదు. మళ్ళీ వాళ్ళ తండ్రికి వచ్చి చనిపోయాడని చెప్పడం చాలా కీడు తీసిన, అసలు మర్చిపోలేని మనుషులైన వారు అటువంటి పరిస్థితిని మర్చిపోలేరు. కానీ దేవుడు తనను విడిచిపెట్టాడు అంటే తన జీవితాన్ని చూసినట్లయితే మనకి ఎంతో అసలు ఏంటి అనుకోవచ్చు. మనుషులు ఎవ్వరూ కూడా దీన్ని రిసీవ్ చేసుకోలేరనమాట. తను చేయని దానికి తన తండ్రి నుండి ప్రేమ పొందుతూ ఉంటే చంపాలనుకున్నారు, బానిసగా అమ్మివేయబడ్డాడు. కొన్ని బానిసగా అమ్మివేయబడ్డారంటే అక్కడ మరలా దేవుడు కనికరించి ఒక మంచి పొజిషన్ ఇచ్చినప్పుడు చెయ్యని దానికి పాపానికి మరలా తీసుకెళ్లి చెరసారిలో వేస్తారు. ఏం చేయలేదు, అంతా ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్ కార్లాగా వెళ్ళిపోతూ ఉంటుంది జీవితం. అప్పుడు చేయడానికి జైల్లో వేశారు, జైలు నుంచి బయటకు వస్తారు. లేదంటే దేవుడు అక్కడ మార్గం చూపించడం వల్ల జైలు నుంచి వచ్చాడు. తెలియకుండానే ఊహించిన రీతిగా రాజు తర్వాత రాజు కింద దేవుడు ప్రధానమంత్రి కింద ఆ దేశంలో ఒక ప్రైమ్ మినిస్టర్ కింద దేవుని చేశాడు. ఆ టైంలో వారి యొక్క అన్నల వారు కూడా ఫుడ్ కోసం వేరే దేశం నుండి వచ్చారు. అప్పుడు ఆ ఫుడ్ కూడా వచ్చింది యోసేపే. అంటే దేవుడు ఏ రీతిగా మార్చేశాడంటే కొన్నిసార్లు జీవితంలో తన జీవితంలో ఏముంటుందంటే యోసేపు జీవితంలో ద్రోహం, బానిసత్వం, జైలు శిక్ష కంప్లీట్ గా వీటితో యోసేపు జీవితం నింపబడింది. ఇంకా వేరేది లేదు. కానీ దేవుడి యొక్క ఉద్దేశం చిత్తం ఉన్నప్పుడు పరిస్థితులు అనుకూలించినప్పటికీ, స్థితిగతులు మనకు అనుకూలంగా లేనప్పటికీ, పరిస్థితులు మన పైన తిరగబడినప్పటికీ ఆయన తన అనుకున్న సమయమందు అనుకున్న విధంగా దేవుడు ప్రతిదాన్ని తప్పించి మనలను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న యోసేపు ఏ విధంగా చెప్పగలిగాడంటే, దేవా నీవు ఏం చేస్తున్నావో అది చెయ్యి, సరైన రీతిగా సమస్తము జరిగించువాడు నీవైన రీతిగా, అటువంటి ఉద్దేశంతో యోసేపు ఉన్నాడు. కంప్లీట్ గా మనం చూసినట్లయితే ఈ రోజు మనం ఈ యొక్క పరిస్థితిని, ఈ యొక్క జీవితాన్ని మనం వర్ణించుకున్నట్లయితే, ఒక్క వర్డ్ లో మనం చెప్పుకున్నట్లయితే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇప్పుడు మన జీవితాల్లో మనం ఫేస్ చేసి ఈ స్ట్రగుల్స్, ఈ కష్టాలు, ఈ నిందలు, ఈ అవమానాలు మనకి చాలా ఇబ్బందిగా, మన జీవితంలో మన యొక్క హోప్ని మనం కోల్పోయే రీతిగా, మన నిరీక్షణ పైన మనం ఆధారపడలేనంతగా ఈ పరిస్థితులన్నీ మనం తీసుకువెళ్ళచ్చు. కానీ ఈ పరిస్థితుల్ని దేవుడు ఎందుకు ఎలా చేస్తున్నాడంటే, ఈ పరిస్థితులన్నీ కూడా ఒక రోజు ఒక సాక్ష్యంగా మారుతున్నాయి. ఆమేన్. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఈ స్ట్రగుల్స్, ఈ పెయిన్స్, ఈ యొక్క నిందలు, ఈ యొక్క అవమానాలు ఒక రోజు ఒక సాక్ష్యంగా దేవుడు మార్చి నిలవబెట్టినప్పుడు, ఇటువంటి పరిస్థితుల్లో ప్రయాణించిన వారికి నీ సాక్ష్యం ఒక వెలుగు కింద వెలిగింపబడుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. తండ్రి, నీ ఘనమైన శ్రేష్ఠమైన అద్వితీయ ఉన్నతమైన నామానికి వందనాలు నాయన. ఇదే ముందు మాతో మాట్లాడావు. అవును తండ్రి, ఇప్పుడు కొన్నిసార్లు నీ సమయం ఆలస్యమైందంటే అది మమ్మల్ని రక్షించడానికి. నీ సమయం కొన్నిసార్లు మా జీవితంలో జరిగిన అపాయాలు మా మీదకి వస్తున్నాయి మేము భయపడినప్పుడు, అది నీవు అలౌ చేసినా అది నీ యొక్క మహిమను, నీ యొక్క శక్తిని కనుపరచడానికి నాయన. మరి అంతే రీతిగా నాయన మా జీవితంలో వాగ్దానాలు ఇచ్చినప్పుడు, ఉద్దేశాలు కలిగి ఉన్నప్పుడు, ఆలోచనలు కలిగినప్పుడు, ప్రణాళికలు కలిగినప్పుడు, నీవు అనుకూల సమయం అందు నాయన, సంవత్సరాలు తరిగిన, నెలలు తరిగిన, రోజులు తరిగిన, నీ అనుకూల సమయమందు సమస్తము సరిచేసి చక్కగా దిద్ది నీ సమయమందు నెరవేర్చుకోవడం గనక ఈ సమయంలో ఎవరైనా నీ సమయాన్ని అర్థం చేసుకోలేక, నీ సమయంలో పేషెన్స్ లేక, నీ సమయంలో వారు అల్లకొల్లలో పరిస్థితుల్లో వారికి నెమ్మది దయచేయండి ఆయన. నీ సమయం శ్రేష్టమైనదని గ్రహించి, నీ సమయం సరైనదని గ్రహించి, నీ సమయం ఉన్నతమైనది గ్రహించి, నీ సమయం సమస్తము సమకూడి జరుగునని గ్రహించి, నీ యొక్క చిత్తానికి, నీ యొక్క ఉద్దేశానికి తలంచి కొనసాగే కృపణ దయచుని ఎవరైతే ఈ మాటలు వినిచున్నారో నాయన, ఆ మాటలు వారి హృదయాల్లో భద్రపరుచుకొని అనుకూలమైన పరిస్థితుల్లో సరైన సమయం ముందు వారి జీవితంలో నెమరు వేసుకుంటూ దినదిన ఆధ్యాత్మిక జీవితం ముందు కొనసాగే కృపణ దయచేయమని, ఆధ్యాత్మిక బలాన్ని వారి జీవితంలో దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో
మిక్కిలి వినయంతో బ్రతిమాలకుడు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట పాడుకున్న తర్వాత ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం.
మరి అందరు లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. మన మధ్యలో తల్లి వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు అయ్యా, వందనాలు తండ్రి. ఎక్కడ వారమో ఎచ్చటి వారమో నీ మహాప్రేమను బట్టి, నీ కృపను బట్టి అయ్యా నాయన, నీ ప్రణాళికను బట్టి నాయన ఈ విధంగా నిలబెట్టి అయ్యా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే వారంగా, నిన్ను స్తుతించే వారంగా అయ్యా మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా చేరిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరే ఉద్దేశంతో, ఏ తలంపుతో నీ సన్నిధిలో ఉంచి ఉన్నారో అయ్యా, హృదయంలో ఎరిగిన దేవుడు అంతరేంద్రాన్ని పరిశీలించే తండ్రి. ప్రతి హృదయాన్ని మీరు చూస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి, మేలు చేయండి అయ్యా. నాయన ఈ ప్రాంగణంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి అయ్యా వారి జీవితాల్లో ఉన్నతమైన స్థితిలో మేలుకరంగా ఆత్మీయంగా నీ సన్నిధిలో ఎదిగి అనేకులకు ఆశీర్వాదంగా జీవించడానికి నీ కృపతో భద్రపరచమని వేడుకుంటున్నాను అయ్యా. నాయన నీకే వందనాలు. మా మధ్యలో ఉన్న చిన్నారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఇటువంటి ఎండ వేయడం వల్ల ఎటువంటి బలహీనతలు రాకుండా మీరే బలపరిచి భద్రపరిచి వాడుకోమని వేడుకున్నాను. సేవకుల నిర్భావం జ్ఞాపకం చేసుకోండి, బిడ్డని దీవించి ఆశీర్వదించండి అయ్యా. నీ యొక్క రక్త అభిషేకంతో అభిషేకించండి, నీ యొక్క అగ్ని అభిషేకంతో అభిషేకించండి. పరిశుద్ధాత్మ తండ్రి బిడ్డను వాడుకోండి అయ్యా. నీ మహిమ కొరకు అనేకులకు ఆశీర్వాదంగా నిలబెట్టండి నాయన. నిన్ను ప్రకటించే అవకాశాలు నాయన కల్పించి తోడుకెళ్ళండి ప్రభు. నాయన మీరే తోడుకెళ్ళి బిడ్డను వాడుకోమని వేడుకున్నాను అయ్యా. ఈ పరిచయను దీవించి ఆశీర్వదించండి. అనేకులు ఈ పరిచయతో రక్షింపడటానికి, అనేకులకు ఆశీర్వాదంగా నిలబడటానికి నీ కుమారుని మీరే వాడుకోమని వేడుకున్నాను. అదైన కుటుంబాన్ని అంతటిని జ్ఞాపకం చేసుకోండి. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేయండి, ప్రతి కుటుంబాన్ని, ప్రతి గృహాన్ని దర్శించండి అయ్యా. నాయన గృహాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈ స్ట్రీట్లన్నీ జ్ఞాపకం చేసుకోమని అయ్యా, నీ స్ట్రీట్లుగా మార్చమని, ప్రతి వ్యతిరేక స్వభావాన్ని అణిచివేసి నాయన సత్యాన్ని ఎరిగి అంగీకరించే కృపలో భద్రపరచమని ఆన్లైన్ లో చూసిన ప్రతి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి. ఏ బిడ్డలు ఏ అవసరతలతో ఈ సందులో ప్రార్థన కోరారు వారి అవసరతలన్నీ తీర్చండి అయ్యా. నాయన నీకే వందనాలు ప్రభా. నాయన నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా నాయన నీ చిత్తమైతే మరొకసారి మేమందరము కూడి అనేకులుగా చేరి స్తుతించే భాగ్యాన్ని దయచేయమని అయ్యా. కైలాస్ గారి కుటుంబాన్ని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని నాయన అన్ని విషయాలు మా కొరకు ప్రార్థించే ప్రతి బిడ్డని పేరు చెప్పి నీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ దీర్ఘాలు నా ప్రార్థన ఆలకించినందుకే వందనాలు చెల్లించుకుంటూ ఆయా సేవకుల్ని, ఆయా సమస్తని, ఆయా చోట్ల జరుగుతున్న ప్రతి ఆరాధన నీ చేతికి అప్పగించుకుంటూ ప్రత్యేకించి నాయన ఈ ఆరాధన అంతట్లో మీరుండి నడిపించిన నీ కృపకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా భర్తని, నా బిడ్డల్ని, నా కలిగిన సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని సహవాసమును కూడి వచ్చిన వారికి, ఈ మాటలు వినిచిన వారికి, ఆనందం వీక్షిన వారికి, వారి కుటుంబాలకి సదాకాలము తోడయండి, దీవించి నడిపించి స్థిరపరచి బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరూ దీవించును గాక. I lost without you. అలాగే మా వద్ద ఈరోజు మా అన్నయ్య మ్యారేజ్ డే. సో ఇద్దరి కోసం మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి ప్రార్థించారు. మహాపరిషత్ మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్వాసనతి ఉన్నతమైన నామానికి వేలాది వందనాలైనా ఇద్దరి మందునైనా మరి అన్నని మీరు జ్ఞాపకం చేసుకుని తన పట్ల నీ యొక్క ఉన్నతమైన ఉద్దేశం, ఉన్నతమైన ప్రణాళిక, ఉన్నతమైన ఆలోచన మీరు నెరవేర్చమే తగిన రీతిగా సమస్తము సమకూర్చి జరిగించేవాడు నాయన.
తన పట్ల నీకున్న చిత్తాన్ని బట్టి తన జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలు బట్టి నీకు వందనాలు. అలాగే నాయన వదిలి కూడా మరి జ్ఞాపకం చేసుకుంటూ దూరదర్శనం వచ్చినగా మీ కృపతో వారిని కప్పండియా. అయినా నీ ఉద్దేశంలో నీ చిత్తంలో జతపరచబడిన ఆ కుటుంబాన్ని నీ చేతికి అప్పగిస్తున్నావు, వారికి ఇచ్చిన బిడ్డలు నీ చేతికి అప్పగిస్తున్నావు. ప్రత్యేకంగా ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ అపూర్ణతమైన ప్రణాళికను ఉన్నతమైన ఉద్దేశం ఏర్పరిచిన ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని నీ ప్రణాళికను ఉద్దేశాలతో నడిపించమని ప్రత్యేకంగా వారి జీవితంలో నాయన వారి నాయన వివాహం జరిగించిన మరి యొక్క సంవత్సరంలో వారు చేరి ఉన్నారు కాబట్టి నాయన వారి జీవితాన్ని ఇంకనూ నాయన నీ కృపలో నీ దయలో నాయన తండ్రి నీ చిత్తానుసారంలో వారి జీవితం కొనసాగించే కృపను తెచ్చిన ప్రత్యేకంగా వారి కుటుంబాన్ని చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించును గాక.